అందరికీ నమస్తే. కమలాపూర్ గ్రామంలోని 8వ వార్డులోని ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కరెంటు పోల్లు జూన్ 4న వర్షంకు చెట్లతో తాకిడితో కరెంటు స్తంభం విరిగిపోయి జూన్ 4 అవుతుంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కరెంటు స్తంభాన్ని పునరుద్ధరించకుండా అదే విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు 8వ వార్డులో మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఈ సంఘటన పైన స్థానికులను మనం ఏ సమస్యని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ కరెంటు స్తంభం పడిపోయి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఈ ఖమ్మం జూన్ 4న పడిపోయింది. ఈ లైన్ మ్యాన్ ఏఈ గారు చెప్పినా కానీ పట్టించుకున్నట్టు లేరు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అప్పుడు వాస్తాము ఇప్పుడు వాస్తాము అని చెప్తున్నారు. ఇది అంధకారం అవుతుంది. దోమలు, ఈగలు అంతా చిన్నపిల్లలు దొడ్డుపోయినా కానీ మరుగుదొడ్లకు పోయినా కానీ వాళ్ళకు పాములు కాటేస్తుంది. ఎవరు పట్టించుకుంటారు లేరు. ఆడికి చెప్పుకపో ఈడికి చెప్పుకో ఏఈ చెప్తున్నాడు, లైన్ మ్యాన్ చేస్తాడు, మీరు కంబు కొంకోలా అది ఇది అని ఉల్టా పల్టా మాట్లాడుతారు సార్. దీన్ని మాకు రైతుల పక్షాన న్యాయం చేయాలని కోరుతున్నాం. కమలాపూర్ 8వ వార్డులోని కరెంటు స్తంభం వర్షం గాలికి తెగి పడిపోయిన దృశ్యాలను మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాము. అదేవిధంగా స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఏం జరిగింది అసలు ఆ రోజు? అయ్యో, కంబ ఇరిగిపోయింది. కంబ ఇరిగిపోతే పాములు ఇక్కడక్కడ దాటినా ఏర్పడుతుంది. 8వ వార్డులోని కరెంటు స్తంభం బీభత్సమైన గాలివానకు తెగి పడిపోవడం జరిగింది. అది 3 నెలలు జరుగుతున్నాయని ఇప్పటివరకు పునరుద్ధరించలేని చెప్పేసి ఆ స్థానిక ఇంటి వాసులు చెప్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది? వాడికి 3 నెలల కంబ ఇరిగిపోయింది. గాలి పెట్టి వేప చెట్టు పడ్డది. వేప చెట్టు పడ్డ తర్వాత కంబ ఇరిగింది. అప్పుడే అయితే ఇరిగించండి. మళ్ళీ మేము రోజుకు పోయినా ఎత్తలేరు, వాళ్ళు అంటించుకుంటలేరు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మీకు రోజుకు పోయి ఆడికి పోతే వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తామంటారు. వీళ్ళైతే తింటలేరు. మాకు కరెంటు స్తంభం పడిపోయిన కరెంటు స్తంభాన్ని మీరు దృశ్యంలో చూస్తున్నారు. లైన్ తెగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక బిల్డింగ్కు వాళ్ళు వైర్లతోని సెట్ చేసిండ్రు. ఆ వైర్లు ఉన్న ఇంటి ఓనర్తో మనం మాట్లాడుతున్నాం. మీ ఇంటికి కరెంటు వైర్లు ఎందుకు ఇట్లా సెట్ చేసిరమ్మా? ఇగో గాలి ఆనబడి ఆ టంబు ఇరిగిపోయితే కంబు చెట్టు పడ్డది. చెట్టు పడితే ఆయనకి ఆయిల్ రైన్ పోయినాయి. ఆయిల్ రైన్ పోయితే ఆయిల్ తీసిండ్రు. ఎట్లా చీకట్ల వండాలని గాలి వెళ్ళాను. ఆనగానే మా ఇల్లు మీదకి తీసింది. ఇప్పుడు మా ఇల్లుకి ఏమన్నా కానీ మీరు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ గాలికి ఎట్లా వేయాలి చెప్పు? మీరు పట్టించుకుంటలేరు, గాలి పట్టించుకుంటలేదు. అందరు ఎలుగులలో అంటున్నామంటే ఇప్పుడు నేను 5 తీసేస్తా, రేపు 5 తీసేస్తారు. పచ్చి బట్టలకి లారైతే షాటర్ తెట్ల చేస్తాం. ఇక మా ఇంటికి అన్ని ఐట్లు తెగిపోగానే మా ఇంటి మీదకి వెళ్ళి పెట్టిండ్రు. మరి అది షాటర్ తెట్ల పిల్లలు ఉన్నారు మాకు, మేమెట్లా చెయ్యాలా? ఇప్పుడు అందరు కలిసి మీకు మాట్లాడతారు, మీరు వచ్చి అన్నీ మాకు హెల్ప్ చేయాలా, లేకుంటే ఊకుండమంటని చెప్పి కరెంటు స్తంభాన్ని మళ్ళీ పునరుద్ధరించి వీధి లైట్లు ఏర్పరచని స్థానిక ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ.